ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో జరిగిన ఆపరేషన్ రోరింగ్ లయన్ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించారని ఇరాన్ స్టేట్ మీడియా ప్రకటించింది. దశాబ్దాల కాలం పాటు ఇరాన్ను శాసించిన ఒక శకం ముగిసింది. అగ్రరాజ్యం చేసిన ఈ మెరుపు దాడితో మధ్యప్రాచ్యం ఇప్పుడు యుద్ధ జ్వాలల్లో చిక్కుకుంది. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ వివరాలు చూద్దాం. అంతర్జాతీయ సమాజం ఊహించని పరిణామం. ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ ఇక లేరు. శనివారం తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దళాలు సంయుక్తంగా జరిపిన భారీ దాడుల్లో ఆయన మరణించినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. మొదట ఈ వార్తను డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించగా తాజాగా ఇరాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం టెహ్రాన్లోని సుప్రీం లీడర్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక క్షిపణులతో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు మరికొందరు కీలక సైనిక అధికారులు కూడా మరణించినట్లు సమాచారం. ఇరాన్ వ్యాప్తంగా ప్రస్తుతం 40 రోజుల సంతాప దినాలను ప్రకటించారు. టెహ్రాన్ వీధుల్లో వేలాది మంది ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు వైట్ హౌస్ నుండి ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం ఇప్పుడు మరింత సురక్షితంగా ఉంది అని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ మరియు అమెరికా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.